హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇవాళ చేస్తున్న రెసిపీ ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, టొమాటోస్, ఆనియన్స్, క్యాషు, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, పసుపు, కారం, సాల్ట్, జీరా పౌడర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్స్ ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం రైస్ తీసుకోవాలి. నేను రైస్ 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్కి నేను 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కర్డ్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఆ కన్సిస్టెన్సీకి ఆ వాటర్ సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న మసాలా సామాన్లు యాడ్ చేసి వేగనివ్వాలి. ముందుగా దాల్చిన చెక్క, లవంగ, జీరా, ఇలాచి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసి బాగా వేగనివ్వండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ తేలే వరకు ఫ్రై అవ్వనివ్వండి. లిడ్ ఓపెన్ చేసి ఒక 2 minutes అలా కలుపుకొని ఎగ్స్ బాయిల్ పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా గ్రేవీ ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes పెట్టుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని గ్లాస్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 20 minutes గ్రేవీ బాగా వేగనివ్వాలి. ఆయిల్ తేలేటట్టుగా వేగాలి. చూసారా మనకి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విజిల్ పెట్టకుండా ఒక 80% వరకు బాస్మతి రైస్ కుక్ అయిపోవాలి. చూసారా, టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ.